హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ముంబై వర్సెస్ ఢిల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు 4వ స్థానం అనేది కైసం అనేది చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సరే ఇద్దరు కూడా కీలకమైన మ్యాచ్గానే మనం భావించాలి. ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూడాలి. మరి ఈ మ్యాచ్ తోటే తేలిపోనుంది. తక్కువ మ్యాచ్న వచ్చిందంటే వేరొక మ్యాచ్ అనేది చూడాలి. ఖచ్చితంగా సార్ ఫలితం గురించి అయితే వెయిటింగ్ అనేది చెయ్యాలి. మరి ముంబై గెలుస్తుందా లేకపోతే ఢిల్లీ గెలుస్తుందా అనేది అయితే ఖచ్చితంగా సరే మనం వెయిట్ చేయవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి మొత్తం మీద ఇద్దరు కూడా థియేటర్ కట్టిన చూసిన గతంలో ఇక్కడ ముంబై అయితే గెలిచింది. మరి ఎక్కడంటే ముంబైలో జరుగుతుంది. ముంబైకి హోమ్ గ్రౌండ్. మరి ఎవరైతే టాస్ చేస్తున్నారో ఫీలింగ్ అనేది తెచ్చుకుంటారు. బ్యాటింగ్లో అయితే 180 కానీ 190 కానీ వచ్చి చాలా కష్టంగా ఉండి చేస్తాం చేజింగ్ అయితే. మరి ఎక్కువగా బౌలింగ్కే స్వీకారం ఇచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో ముంబైకి వర్షం సూచనలు అయితే ఉన్నాయి. మరి వర్షం పడి రద్దు అయితే చేస్తుందా లేకపోతే కొంచెం టార్గెట్ని తగ్గించి లేకపోతే ఓవర్లు తగ్గించి ఏమన్నా ముందుకైతే కొనసాగిస్తుందని కొంచెం బిగ్ క్వశ్చన్ కానీ నాకైతే నాకు అనిపిస్తుంది. మరి ప్లే ఆఫ్ అనేది ఒకసారి అయితే చూసుకున్నా ఇక్కడ ప్లేన్ లెవెల్ అనేది చాలా ఎక్సలెంట్గా మరి ఉంది ముంబైకి అయితే. అటు శాంటర్ని కానీ మరి రోహిత్ శర్మ కానీ తిలక్ శర్మ మరి సూర్యకుమార్ యాదవ్ నుండి కానీ బౌలింగ్లో బోల్ట్ నుండి కానీ చాలా బలంగా అయితే ఉంది. నాకు తెలిసినంతవరకు ముంబైకి ఎక్కువగా విజయ శాతం ఎక్కువగా ఉందనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఢిల్లీ అయితే బ్యాటింగ్లో పర్ఫెక్ట్గా ఉన్న బౌలింగ్లో చాలా వీక్గా ఉంది. మనం చూసాం ఏ వికెట్ తీయలేపారు, ఎక్కడా కూడా చేయలేపారు. యాదవ్ నుండి కానీ కుల్దీప్ మరి నయీం నుండి కానీ మరి చమారా నుండి కానీ మొన్న రహీం అయితే తీసుకున్నారు ఢిల్లీలో. అయితే అందరూ కూడా ఫెయిల్ అయితే అయ్యారు. మరి చూడాలి బౌలింగ్ అయితే చూసుకుని పరిస్థితుంది. మరి విరాట్లకి చూసుకున్న బలబలాల ముంబైకి ఎక్కువ బలంగా ఉంది. గెలిచే టీం ముంబైకి ఎక్కువ ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మా నెంబర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి, షేర్ అయిపోతుంది మర్చిపోండి.